if you have heard the principle of resonance, మీరు రెజొనెన్స్ అంటే అనునాద నియమం అంటే వస్తువుతో సమశ్రుతిలో ఉండడాన్ని విన్నట్లయితే ఇది మొత్తం సహజ మార్గం యొక్క శాస్త్రం, సిద్ధాంతం. అవి చాలా సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాయి. when the master gives us sitting, మాస్టర్ మనకు సిట్టింగ్ ఇచ్చినప్పుడు ఆయన ఒక నిర్దిష్ట స్థాయిలో కంపిస్తూ ఉంటారు. ఆయన అస్తిత్వ స్థితి ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంటుంది. and when we are inwardly tapping into that and resonating with the master, somehow, based on our burden, మనం దాన్ని అంతరంగంలో అందుకున్నప్పుడు, మాస్టర్తో అనునాదంలో ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మన భారం లేదా తేలికదనం ఆధారంగా మనం ఆయన అస్తిత్వంతో అనునాదిస్తాం. take for example, when you are in a company, let us say you are with your mother and she is so happy. ఉదాహరణకు మీరు మీ తల్లితో ఉన్నారనుకోండి. ఆమె చాలా సంతోషంగా ఉంది. తాను ఎందుకు సంతోషంగా ఉందో ఆ కథలను మీతో పంచుకుంటోంది. మీకేం జరుగుతుంది? మీరు కూడా అనునాదిస్తారు. ఆ ఆనందంతో మీరు కూడా సమశ్రుతిలో ఉంటారు. అలాగే మీ పిల్లలు లేదా మనుమలు వాళ్ళు తమ హృదయంలో స్థిరంగా లేకుండా అసంతృప్తిగా ఉంటే మీరు కూడా ఆ విచారం లేదా కష్టాలతో అనునాదిస్తారు. When we meditate in the morning and during daytime, when we recall the memories, మనం ఉదయం ధ్యానం చేసినప్పుడు, పగటిపూట మనం ఆ ధ్యాన స్థితిని లేదా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు, ఆ అనుభవం, దానిని అనుభవించిన విధానం, ఆ సమయంలో మనం మారిన విధానం, ఆ క్షణం గుర్తు తెచ్చుకున్నప్పుడు ధ్యానం తరువాత చాలా ఉన్నతంగా ఉన్న ఆ స్థితితో మనం అనునాదించటం ప్రారంభిస్తాము. కాబట్టి ఈ సమశ్రుతిలో లేదా అనునాదంలో ఉండటం అనేది చాలా శాస్త్రీయపరమైన విషయం. ఇది వాతావరణాన్ని మారుస్తుంది. వ్యక్తుల ఎగ్రిగోర్ అంటే ఏకీకృత శక్తి, అది కూడా ఒక నిర్దిష్ట స్థాయి ఆధ్యాత్మిక ప్రకంపనలతో అనునాదంలో ఉన్నప్పుడు అదే జరుగుతుంది. ఇది ఆ సమూహానికి ఒక స్వరాన్ని, స్థాయిని సమకూరుస్తుంది. and you can witness this assembly right now at RADS. It is at its best. మీరు ఈ సమూహాన్ని ప్రస్తుతం ఇక్కడ వ్రాడ్స్ వద్ద చూడవచ్చు. ఇది అత్యుత్తమంగా ఉంది. కాబట్టి అభ్యాసులుగా మనమందరం భవిష్యత్తు నిర్మించే శిల్పులము. First, we have to resonate with our deeper self. ముందు మనం మన అంతర్గత అస్తిత్వంతో అనునాదంలో ఉండాలి. అప్పుడే మనం మనందరికంటే ఉన్నతమైన స్థాయిలో లేదా ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్తో సాధ్యమైనంత ఉత్తమంగా అనునాదంలో ఉండగలుగుతాం. So we have to start within ourselves first through a regular practice. ముందుగా మనం మనతోనే క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా ప్రారంభించాలి. మన అంతర్గత స్వచ్ఛత, సరళత ఆయనతో సరిపోలినప్పుడు మాస్టర్తో అనునాదం యొక్క అత్యంత సమీప స్థాయికి రావచ్చు. అప్పుడు మనం అత్యుత్తమంగా ఉన్నామని అనుకోవచ్చు. అప్పుడు మనం చెప్పకుండానే ఇతరులు కూడా మనతో అనునాదం చెందుతారు. నేను మనుషులను చూసినప్పుడు నేను కొన్ని సంవత్సరాల క్రితం చూడగలిగిన దానికంటే కొంచెం ఎక్కువగా ఇప్పుడు చూడగలుగుతున్నాను. That how this practice impacts everyone. దానికి భగవంతునికి కృతజ్ఞతలు. చూశారా, ఈ సాధన ప్రతి ఒక్కరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ప్రతి ఒక్కరూ ఎలా మరింత పారదర్శకంగా మారుతారో. అభ్యాసీలు మీ ముందు కూర్చున్నప్పుడు వారిలో పారదర్శకతను చూడవచ్చు. సాధన చెయ్యని వారిలో వారి భారాన్ని చూడవచ్చు, వారి స్థౌల్యతను చూడవచ్చు. అదిప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. And one wonders, it's like you want to push transmission in certain direction.
మీరు ఒక నిర్దిష్ట దిశలో ప్రాణాహుతిని ప్రసారం చేయాలనుకుంటారు, దాన్ని పంచుకోవాలనుకుంటారు. కానీ అవతల చాలా అపారదర్శకంగా మందంగా ఉంది, దాని ద్వారా వెళ్ళనివ్వడం లేదు. అటువంటి పరిస్థితిలో మాస్టర్ పాత్ర ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ ప్రాణాహుతిని ఒక వ్యక్తిలోకి ప్రసరించడానికి ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. కానీ ఆ భారము, స్థౌల్యత కారణంగా దాన్ని తొలగించే సరైన సాధన లేకపోవడం వలన పని మరింత కష్టమవుతుంది. కాబట్టి మనం శ్రద్ధగా సాధన చేయాలి. మీరు చక్కగా ధ్యానం చేయాలని అనిపించకపోయినా మన బలవంతం మీదే మనం ధ్యానం చేయాలి. సాధన చెయ్యడం కోసం మాస్టర్పై ఆధారపడవద్దని నేను చెప్పాలి అనుకుంటున్నాను. లేదంటే మీరిలా అంటారు, ఓ మాస్టర్, నేను ఈరోజు సాధన చేయలేకపోయాను ఎందుకంటే అని మిమ్మల్ని మీరు సమర్థించుకోకూడదు. No, because hook or crook, we have to meditate. ఎందుకంటే అన్న కారణం ఉండకూడదు. ఏదో ఒక విధంగా మనం ధ్యానం చేయాలి, సాధన చేయాలి, మన ప్రార్థనలను నివేదించాలి. సమశ్రుతిలో ఉండటానికి, ఆయన స్థితితో అనునాదంలో ఉండటానికి మన వంతు పూర్తి ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఇవన్నీ మన వ్యక్తిగత ఆసక్తులపై ఆధారపడి ఉంటాయి. ఆసక్తి ఉన్న చోటకు శక్తి ప్రవహిస్తుంది.